సరే అంటే మీరన్నదే ముస్లిమ్స్ మీద అంటే ఒక నింద మోపుతున్నారనేది మీరు చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇప్పుడు జరిగిన ఏ ఇన్సిడెంట్ అయినా మనం తీసుకుంటే బాంబ్ బ్లాస్ట్ విషయంలో ఎక్కువ శాతం ముస్లిం పేర్లే వస్తా ఉంటాయి బయటికి. మొన్న గూడా ఏదైతే జరిగిన విషయాల్లో కూడా ముస్లిం పేరే రావడం జరిగింది. ముస్లిమ్స్ పేరే రావడం జరిగింది. కేవలం హిందువులనే టార్గెట్ చేసి ముస్లిమ్స్ చేశారు ఈ పనంతా అని చెప్పేసి. మీరేం చెప్తారు సార్ ఎవరు దీనికి? చేసి ఇట్లాంటివి విన్నప్పుడు మీ మీ ఆలోచన ఏంటి? వీళ్ళు ముస్లిమ్సే కాదండి అసలు. హ్మ్. ఆదిల్ షా హుసేన్ అనే అతను హ్మ్. ముస్లిం కాదా? హ్మ్. అవును. కాపాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అవును. అతనికి అవసరం ఏముంది? అవును. ఎవరో టూరిస్టులు. అవును. సంబంధం ఏముంది? బంధువులు గాదు, ఊరికి సంబంధించిన వాళ్ళు గాదు, కులం కాదు, మతం కాదు. కేవలం మానవత్వం, ఇక్కడ హ్మ్. జాతీయత. హ్మ్. మన భారతీయులు హ్మ్. అనే ఉద్దేశంతోనే కదా కాపాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అవును. ఇంకొకతను 20 కిలోమీటర్ల వరకు భుజాల మీద ఎత్తుకొని అవును. అక్కడ ఈ 2000 మందిని కాపాడింది ఎవరండి? హ్మ్. ముస్లిమ్సే గదా! హ్మ్. అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ముస్లిమ్సే గదా! చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. హ్మ్. వాళ్ళ మీద గూడా చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు AK-47లు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు పోగలరా?